పెళ్లి చేసేది దానికేగా. నీకు ప్రేమ అన్న పేరు పెట్టి బంధం అనేది పెట్టకుండా వేరే దగ్గరికి వెళ్ళు, నువ్వు మొగోడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేస్తే కుటుంబం వచ్చేదా, సంసారాలు వచ్చేదా? నిన్ను నాన్న అంటారా, అమ్మ అంటారా, నానమ్మ అంటారా? అన్నారు కాబట్టే మొదట ఆత్మలను కలిపి తర్వాత శరీరాలను కలుపుతారు. ఆ తర్వాత ఆ బంధమే భార్యాభర్తల బంధం. 7 జన్మలే ఎందుకు కలవాలి? 7 జన్మల వరకే వాళ్ళిద్దరు భార్యాభర్తలే. కాబట్టి మంగళ సాక్ష్యాలు పరమాత్ముడు ఇచ్చిన విలువలు ఇవన్నీ మాట్లాడుకోలేని మనము చూసారా ఎంత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందో ఈ సీన్ గార్డ్ గురించి. ఈ ఎగ్జాంపుల్స్కి అసలు ఆయన ఎక్కడైనా మ్యాచ్ అయ్యిందా? వర్షిని మ్యాచ్ అయిందా? మహాముఖంటి పేరు తీశాను. ఆ మహాముఖంటి సాక్షిగా చెప్తుంది కూడా ఏంటంటే నా తండ్రిని అవమానపరిచాడు. ఇంకో విషయం చెప్పాలి, శ్రీనివాస్కి శివుడు అంటే పిచ్చి పగ. ఎందుకు పగ? శివభక్తుడు అన్నాడుగా, కొంచెం గమనించాలి. నాకు తెలిసి శ్రీనివాస్కి తెలుసు, వింటే ఆయనకు అర్థమవుతుంది. శివుడు అంటే శ్రీనివాస్కి పగ అమ్మ. ఎందుకు తెలుసా? ఆయననే నమ్ముకున్నప్పుడు ఆయన మొదట ఒక అమ్మాయిని వెళ్ళి మానసికంగా చేసినప్పుడు ఆయన గారి యొక్క చేయడు. అయితే ఈయన గారు ఏం చేశారంటే అమ్మ, ఆయన అంగాన్ని ఈ వేడి వేడి సలాకుతో సురుకు పెట్టారు మొదటిసారి ఒక అమ్మాయి విషయంలో. పెట్టినప్పుడు దానికి సగానికి కట్ చేశారు, పెట్టుకోలేడు, అలా చేసుకున్నాడు. అదన్న అబద్ధాలు. దాంట్లో టాపిక్లోకి రావచ్చును. ఇప్పుడు అలా పెట్టడం చేత సెప్టిక్ అయిందని కట్ చేశారని చెప్పి వైద్యులు చెప్పారు. రెండోసారి కూడా వైద్యులు ఇప్పుడు మొన్న కూడా రిపోర్ట్లో వచ్చింది అదేగా, 2 సార్లు లింగ మార్పిడి చేసుకున్నాడు అని చెప్పి. ఇలా వచ్చినప్పుడు ఆయన గారు మామూలుగానే ఉండేవాడు. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసేసి నాకు ఎక్కడ పోయినా చిన్నప్పటి నుంచి అడ్డులే, ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఎదురు లేదు, ఎక్కడి నుంచి ఎదురు పడుతున్నారు, నన్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి చాలా తెలివిగా వ్యూహం రచించాడు. శివుడిని అవమానపరిచాడు ఆయన చాలా తెలివిగా. నన్ను పేరు శివుడి పేరు పెట్టాడు, శివుడి పేరు పెట్టాడు. శివుడిని అవమానపరిచినట్టుగా ఇప్పుడు నువ్వు శివభక్తుడు అయితే ఒక రుద్రాక్ష వేస్తే తల్లి శివభక్తులు అంటాం మనం. ఒళ్ళంతా రుద్రాక్షలు చితాభస్మం రాసుకున్నందుకు నువ్వు తండ్రిని అవమానపరిచినట్టుగా. మరి ఆయన ఊరుకుంటాడు. ఆయన గారు ఎవరు బాగానే మంత్రం చదివించాడు, ట్రై చేసి ఓ యాంకర్ బాగానే మంత్రం చదివించాడు. మాకు తెలిసినంత వరకు అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎలాంటి మంత్రాలు చదవరనైతే వాళ్ళకి ఎందుకు చదవడానికి ఉండదంటే అమ్మా, శ్మశాన ప్రవేశ మంత్రం ఒకటి ఉంటుందమ్మా, తర్వాత నాడీ మంత్రం ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ ఎలా చేసుకొస్తారంటే అమ్మ, ఓ డమ 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 చదువుడు ఉండదు. వాళ్ళు లోపలికి పోయేటప్పుడు ఆ మంత్ర ఉచ్చారణ వీళ్ళ నాటిక ద్వారా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. నీకు వినబడాల్సిన అవసరం లేదు. యాగం లిప్స్ కనబడుతుంది, చేతులతో ఇలా అనుకుంటారు. దాని అర్థము కొన్ని నమస్కారం, చప్పట్లు కొట్టుడు, మళ్ళీ ఆయన పెట్టుడు, దానికి శాసనాల ఇప్పుడు ఆ జైల్లో కూడా వేస్తున్నాడు అని విన్నాం. ఇలా కొన్ని చేయడం చేత ఏమవుతుందంటే అమ్మ, లేనిది ఇదే నిజమేమో అనుకుంటారు సమాజం అంతా. ఇప్పుడు అఘోరాలంతా బయటికి వచ్చి మంత్రాలు చదవాలని లేదు ఎక్కడ. అఘోరాలందరూ బయటకు వచ్చి ఏం చేయొచ్చు అంటమ్మా, ధర్మస్థాపన చేయవచ్చు. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం మన పైన దండయాత్ర జరిగింది గోకులంలో. గోకులంలో దండయాత్ర జరిగినప్పుడు మనల్ని కాపాడింది కూడా అఘోరాలే. మీరు కావాలంటే నార్త్ ద్వారకా ఏడుందంటే ఇప్పుడు గుజరాత్లో ఉంది కదా, అక్కడ ఉన్న ప్రజల్ని అడిగితే చెప్తారు ఏం జరిగింది ఇక్కడ అని. అక్కడ కూడా దండయాత్ర మన మీద ఆఫ్ఘనిస్తాన్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేస్తే వాళ్ళని తరిమి కొట్టిన వాళ్ళు వీళ్ళే. చరిత్ర గొప్పది మనది. ఇవి తెలియని మనం అందరం ఆ భస్మం రాసుకొని రాగానే ఒక హారతి పట్టగానే లక్షలు వేసేసేస్తే అయిపోయింది. ఇంకా ఇప్పుడు శివుడు అలా పగబట్టడం అనేది ఏమైపోయిందంటే అమ్మా, శివుడి మీద ఈయన పగబట్టేసి ఏం చేశాడు, శివుడి పేరు అపవిత్రం చేసుకొచ్చాడు. అపవిత్రం చేసుకొచ్చిన దాంట్లో మరి శివుడు నిన్ను కాపాడుతూనే వచ్చాడు. అక్కడికి కూడా ఎక్కడ దాకా కాపాడాడు తెలుసా అమ్మ? ఒక సాధన అన్న పేరుతో ఎంతమంది మోసం చేసినా పడలేడమ్మా. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఎక్కడ నువ్వు మోసం చేసినా, ఎవరిని ఏమన్నా, నువ్వు ఎంత చేసినా, ఎంత అరిచినా నేను ఎక్కడ బయటపడనియలేడు. ఎక్కడైతే తాలి పేరిట పెళ్లి పేరిట అని మొదలుపెట్టావో అక్కడి నుంచి మొదలుపెట్టిండు తండ్రి ఆట. నేను ముమ్మాటికి అది నమ్ముతా. కథం ఇక సోషలైజేషన్ చూసారా, హెవీ నెట్వర్క్ అయిపోయింది. అప్పుడు ప్రతి ఛానల్ చూసారా ఇదే టాపిక్ అయిపోయింది. ఇటు రాజకీయవేత్తల నుంచి, ఇటు పంతులు, పురోహితులు, సాధువుల నుంచి, మహిళా సంఘాల నుంచి, ఆ కిన్నెరకాండ అర్ధనారీశ్వరుల నుంచి ఇన్ని వచ్చేసాయి ఒకటేసారి. ఆ తాళి నిజమైనదైతే రావద్దు కదా, అవన్నీ అబద్ధం సాక్షి. కాబట్టి పరమశివుడు ఆడాడు 6 రోజులు ఆట, భయంకరంగా ఆడి కరెక్ట్గా కూర్చోబెట్టాడు. ఇప్పుడు అందులో బాధ కాదా? ఇప్పుడు నీ కుటుంబం బాధపడుతుందిగా, అక్కడ నీ అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ బాధ కాదా? వాళ్ళందరికీ